వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. మీనరాశి వారికి ముందుగా ఒక విషయం చెప్పాలి. ఆగస్ట్ 19, 20, 21 తేదీలు మీ జీవితంలో సాధారణంగా వెళ్ళిపోయే 3 రోజులు కావు. మీరు ఎప్పుడో ఒకసారి మనసులో పెట్టుకున్న ఒక విషయం, తర్వాత దాన్ని పక్కన పెట్టిన ఒక నిర్ణయం, ఒక మాట, ఒక వ్యక్తి, ఒక అవకాశం. కాలం గడిచే కొద్దీ దాని గురించి ఆలోచించడం కూడా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అదే విషయం మరోసారి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. మీరు దాన్ని మర్చిపోయామని అనుకున్న సమయంలోనే అది మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇక్కడే ఈ 3 రోజుల అసలు ఫలితాలు మొదలవుతాయి. వీడియోలు ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోలని బాగా ఆదరిస్తున్నారు, కాకపోతే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి. ఇంకా మనం వీడియోని ప్రారంభిద్దాం. మీనరాశి వారు, మన జీవితంలో కొన్ని విషయాలు మనం మర్చిపోవడం వల్ల ముగిసిపోలేదు. మన దృష్టి వాటి మీద నుంచి తప్పుతుంది అంతే. ఒకప్పుడు ఎంతో ముఖ్యంగా అనిపించిన విషయం తర్వాత ఎందుకు గుర్తుకు రాదో మనకే అర్థం కాదు. కొత్త బాధ్యతలు, కొత్త మనుషులు, కొత్త పరిస్థితులు మన దృష్టిని మరోవైపు తీసుకెళ్తాయి. కానీ మనసులో పూర్తిగా ముగింపు రాని విషయం మాత్రం ఒకే చోట అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆగస్ట్ 19 నుంచి మీ ముందుకు వస్తున్న అలాంటి ఒక విషయం చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చే విషయం కొత్తగా పుట్టిన విషయం కాదు. దాని వేర్లు గతంలోనే ఉన్నాయి. మీరు ఒకప్పుడు దాని గురించి ఆలోచించారు, దానికోసం ఎదురు చూశారు. ఏదో ఒక దశలో అది మీకు ముఖ్యమైనది. తర్వాత పరిస్థితులు మారాయి, మీరు కూడా మీ దృష్టిని మార్చుకున్నారు. చివరికి అది మీ జీవితం నుంచి దూరమైందని అనుకున్నారు. కానీ ఆ విషయం మీ జీవితంలో వేసిన ముద్ర మాత్రం పూర్తిగా చెరిగిపోలేదు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం గురూజీ పోతురాజు గారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మీకు పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఆగస్ట్ 19వ తేదీ మొదటి తలుపు తెరుచుకునే రోజు. ఈ రోజున మీకు ఒక చిన్న విషయం పెద్ద అర్థాన్ని ఇస్తుంది. ఒక మాట వినడం, పాత సమాచారం గుర్తుకు రావడం, ఎప్పుడో జరిగిన సంఘటనను ఎవరో ప్రస్తావించడం, పాత వస్తువు కంటపడటం, మీ ఫోన్లోకి వచ్చిన ఒక సమాచారం, లేదా చాలా కాలం తర్వాత ఒక పేరు మీ దృష్టిలో పడడం. ఇలాంటి చిన్న సంఘటన ఒకటి మీ మనసులో దాచిన విషయాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తుంది. అది జరిగిన వెంటనే మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అనే ఆలోచన మొదలవుతుంది. ఈ ప్రశ్నే ఆగస్ట్ 19 మొదటి ముఖ్యమైన మలుపు. ఎందుకంటే మీకు గుర్తుకు వచ్చిన విషయం కేవలం జ్ఞాపకంగా అక్కడే ఆగిపోదు. దాని వెనుక ఒక కారణం ఉంటుంది. మీరు గతంలో ఆ విషయం గురించి తీసుకున్న నిర్ణయం ఎందుకు అలా మారిందో కూడా మీకు ఇప్పుడు కొత్తగా అర్థమవుతుంది. అప్పట్లో మీకు ఒక విషయం మాత్రమే కనిపించింది. ఇప్పుడు అదే సంఘటనను మరో కోణంలో చూడవలసిన సమయం వచ్చింది. మీనరాశి వారికి గతంలో ఒక సందర్భంలో ఇది ఇక నా జీవితంలోకి తిరిగి రాదు అని మీరు అనుకున్న ఒక విషయం ఉంది. ఆ విషయం ఏదైనా కావచ్చు అని నేను చెప్పడం లేదు. మీకు వ్యక్తిగతంగా బలంగా అనిపించిన ఒక అంశం గురించి ఈ 3 రోజుల ప్రయాణం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోయిన ఒక అధ్యాయం ఉంటుంది. దాన్ని మళ్ళీ తెరవాలని మనసుకు ఉండదు. కానీ దానికి ముగింపు ఎలా వచ్చిందో పూర్తిగా అర్థం కానప్పుడు ఆ అధ్యాయం మనసులో ఎక్కడో మిగిలిపోతుంది. ఆగస్ట్ 19న అదే అధ్యాయం నుంచి ఒక పేజీ మీ ముందుకు వస్తుంది. ఆ పేజీ మొత్తం కాదు, ఒక చిన్న భాగం మాత్రమే. కానీ ఆ చిన్న భాగమే మీలో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రశ్నను మళ్ళీ కదిలిస్తుంది. మీరు అప్పట్లో ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు వెనక్కి తగ్గారు, ఎందుకు ఆ అవకాశాన్ని వదిలేశారు, ఎందుకు ఆ విషయాన్ని ఇంకా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ ప్రశ్నలు ఒక్కసారిగా మీ ఆలోచనలోకి వస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు గతాన్ని తిరిగి జీవించడానికి ఈ సంఘటన రావడం లేదు. గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు మరోసారి అదే విధంగా అనుభవించడానికి కూడా కాదు. మీరు అప్పట్లో అర్థం చేసుకోలేని ఒక విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చారు. అప్పట్లో మీ దగ్గర ఉన్న సమాచారం వేరు, ఇప్పుడు మీ చేతిలో ఉన్న సమాచారం వేరు. అందుకే అదే విషయం ఇప్పుడు మీకు మరో అర్థాన్ని ఇస్తుంది. మీనరాశి వారు, మీలో చాలా మంది ఒక విషయంలో చాలా కాలంగా మౌనంగా ఉన్నారు. మీరు ఎవరితోనూ చెప్పకుండా మీలోనే దాచుకున్న మాట ఒకటి ఉంది. అది బయటకు చెప్పలేకపోయినా దాని గురించి మీకు పూర్తిగా ముగింపు రాలేదు.
ఆగస్టు 19న జరిగిన ఒక చిన్న పరిణామం ఆ మాటను మళ్ళీ మీ మనసులోకి తీసుకొస్తుంది. అప్పుడు మీకు నేను దీన్ని ఎందుకు ఇంతకాలం మర్చిపోయాను అనే భావన వస్తుంది. ఇది కేవలం భావోద్వేగం కాదు. ఈ సంఘటన మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుతుంది. మీరు గతంలో ఒక విషయాన్ని ఒకే కోణంలో చూశారు. ఇప్పుడు దానికి మరోవైపు కనిపిస్తుంది. ఒకప్పుడు మీకు తప్పుగా అనిపించిన నిర్ణయంలో కూడా ఒక కారణం ఉందని అర్థమవుతుంది. మీరు అప్పట్లో కోల్పోయామని అనుకున్న దానిలో కూడా ఒక పాఠం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా మీరు అప్పట్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మీరు ఎంత మారిపోయారో మీరే గుర్తిస్తారు. ఇక్కడి నుంచి ఆగస్టు 19 ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారుతాయి. మీ ముందుకు వచ్చిన ఆ విషయం మొదట చిన్న సంకేతంలా అనిపిస్తుంది, కానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అదే రోజున మరో చిన్న సమాచారం దానికి జత అవుతుంది. మొదటి సంఘటనను రెండో సంఘటనను కలిసినప్పుడు మీకు ఒక విషయం స్పష్టమవుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా నా ముందుకు రాలేదు అనే భావన మీలో బలపడుతుంది. అయితే ఇక్కడే మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఆగస్టు 19 కేవలం ప్రారంభం మాత్రమే. ఈ 3 రోజుల ఫలితాల్లో మొదటి రోజు మీకు విషయం గురించి గుర్తు చేస్తుంది. రెండవ రోజు ఆ విషయం వెనక ఉన్న అసలు కారణాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. మూడో రోజు మాత్రమే దాని పూర్తి అర్థం మీకు తెలుస్తుంది. అందుకే మొదటి రోజున వచ్చిన సమాచారాన్ని చూసి వెంటనే తుది నిర్ణయం తీసుకోవడం కంటే దాని తర్వాత ఏం జరుగుతుందో గమనించడం ముఖ్యం. ఆగస్టు 19న మీ ముందుకు వచ్చిన ఆ పాత విషయం ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకంగా ఉండదు. మనం చూసింది ఆ విషయం మళ్ళీ మీ దృష్టిలోకి వచ్చిన క్షణం వరకు మాత్రమే. కానీ ఆగస్టు 20న మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మీరు మర్చిపోయిన ఆ విషయం మీకు ఎందుకు తిరిగి వచ్చింది అనే ప్రశ్నకు మొదటి సమాధానం ఈ రోజునే దొరుకుతుంది. ఆ సమాధానం మీ గతాన్ని మళ్ళీ తెరవడం కోసం కాదు, మీరు అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకోవడం కోసం. ఆగస్టు 20 ఉదయం నుంచి మీ ఆలోచనలో ఒక స్పష్టమైన మార్పు మొదలవుతుంది. నిన్న ఒక్కసారిగా గుర్తుకు వచ్చిన విషయం గురించి మీరు మళ్ళీ ఆలోచిస్తారు, కానీ ఈసారి మీ దృష్టి అది ఎందుకు జరిగింది అనే ప్రశ్న నుంచి ఇప్పుడు దాని గురించి నేనేం తెలుసుకోవాలి అనే ప్రశ్న వైపు వెళ్తుంది. ఇదే ఈ రెండో రోజు ప్రత్యేకత. మొదటి రోజు మీ జ్ఞాపకాన్ని కదిలిస్తే రెండో రోజు మీ నిర్ణయాన్ని కదిలిస్తుంది. ఇక్కడ ఒక కొత్త విషయం మీ ముందుకు వస్తుంది. గతంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తెలిసిన సమాచారం పరిమితంగా ఉంది. ఇప్పుడు అదే విషయం గురించి మరో సమాచారం మీకు చేరుతుంది. ఈ సమాచారం మొదటి రోజు వచ్చిన సంకేతాన్ని మరింత స్పష్టంగా చేస్తుంది. అప్పట్లో మీకు ఒక వైపు మాత్రమే తెలిసింది, ఇప్పుడు రెండో వైపు కూడా తెలుస్తుంది. ఈ రెండు విషయాలు కలిసినప్పుడు గతంలో జరిగిన సంఘటనను మీరు మరో విధంగా అర్థం చేసుకుంటారు. మీకు ఒకప్పుడు ఇది ఎందుకు ఇలా జరిగిందనే సందేహం ఉంటే ఆ సందేహం ఆగస్టు 20న తొలగుతుంది. చాలా కాలంగా సమాధానం లేని ప్రశ్నకు ఒక వ్యక్తి మాట, ఒక సమాచారం, ఒక పాత విషయం లేదా ఒక అనుకోని పరిచయం కారణమవుతుంది. మీరు ఎదురు చూసిన ఈ సమాధానం పొందరు. పరిస్థితి సహజంగా ఆ దిశగా నడుస్తుంది. అందుకే ఈరోజు వచ్చే సమాచారం మీకు మరింత ప్రభావం చూపుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన మలుపు ఉంది. ఆగస్టు 19న మీకు గుర్తుకు వచ్చిన విషయం గురించి మీరు మొదట భావించిన అర్థం పూర్తిగా సరైనది కాదని ఇప్పుడు తెలుస్తుంది. మీరు అప్పట్లో ఒక వ్యక్తిని ఒక విధంగా అర్థం చేసుకున్నారు, ఒక పరిస్థితిని ఒక విధంగా చూశారు, ఒక నిర్ణయాన్ని ఒక కారణంతో కలిపారు. కానీ ఇప్పుడు మీకు మరో కోణం తెలుస్తుంది. ఈ కొత్త కోణం మీలో కోపాన్ని పెంచడం కోసం కాదు, మీకు స్పష్టత ఇవ్వడం కోసం. మీనరాశి వారు, కొన్నిసార్లు మన జీవితంలో ఒక విషయం ఎందుకు ఆగిపోయిందో మనకు తెలియదు. మనం మనల్ని మనమే తప్పు పడతాం. నేనే ఇంకాస్త ప్రయత్నించి ఉంటే బాగుండేది అని అనుకుంటాం. అప్పుడు ఆ మాట చెప్పకుండా ఉండాల్సిందని అనుకుంటాం. ఆ అవకాశాన్ని వదిలేయకపోతే బాగుండేది అని అనుకుంటాం. కానీ ఆగస్టు 20న వచ్చే కొత్త సమాచారం ఈ ఆలోచనలో ఒకదానికి ముగింపు పెడుతుంది. అప్పటి పరిస్థితి మీ చేతుల్లో మాత్రమే లేదని మీకు అర్థమవుతుంది. ఈరోజు మీలో ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఎందుకంటే చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి ఒక దారి కనిపిస్తుంది. మీరు గతాన్ని మార్చలేరు, కానీ గతాన్ని అర్థం చేసుకునే విధానం మాత్రం మారుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఆగస్టు 20న మరో ప్రత్యేకమైన అంశం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు ఎప్పుడో వదిలేసిన ఒక పని, ఒక నిర్ణయం లేదా ఒక ఆలోచన గురించి మళ్ళీ మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఈసారి మీరు ఒంటరిగా దాన్ని ఆలోచించరు. మీకు ఎదురుగా ఉన్న పరిస్థితి కూడా మారిపోయింది. అప్పటి మనుషులు, అప్పటి సమయం, అప్పటి ఒత్తిడి ఇవన్నీ ఇప్పుడు అదే స్థితిలో లేవు. అందుకే పాత విషయం ఇప్పుడు కొత్త పరిణామానికి కారణమవుతుంది. ఒకప్పుడు మీరు ఇది నా కోసం కాదు అని అనుకున్న విషయం ఇప్పుడు మీకు మరోసారి ఎందుకు గుర్తు చేస్తుందో ఇక్కడ అర్థమవుతుంది. మీరు అప్పట్లో సిద్ధంగా లేరు. ఇప్పుడు మీరు అదే విషయం గురించి మరింత పరిపక్వంగా ఆలోచించే స్థితిలో ఉన్నారు. ఇది కేవలం అవకాశం తిరిగి రావడం కాదు,
మీరు మారిన తర్వాత అదే విషయం మరో రూపంలో మీ ముందుకు రావడం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. మీరు నిన్న గుర్తు చేసుకున్న విషయాన్ని ఈరోజు ఎవరో ఒకరు ప్రస్తావించే పరిస్థితి వస్తుంది. మీరు ముందుగా ఆ విషయం గురించి ఆలోచించారు. ఇప్పుడు అదే విషయం బయట నుంచి మీ ముందుకు వస్తుంది. ఈ రెండు సంఘటనలు కలిసినప్పుడు మీకు ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది. ఈ విషయాన్ని ఇంకా నేను పూర్తిగా పక్కన పెట్టలేదు అని. కానీ ఇక్కడ కూడా తొందర అవసరం లేదు. ఎందుకంటే రెండో రోజు మీకు పూర్తి ఫలితం ఇవ్వదు. ఇది నిజాన్ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేసే రోజు. మీరు ఏది నిజం, ఏది పాత అపోహ, ఏది మీ ఊహ, ఏది నిజంగా జరిగిన విషయం అనే తేడాను గుర్తు చేయాలి. ఆ తేడా తెలిసిన తర్వాతే మీకు మూడో రోజు అసలు నిర్ణయం స్పష్టమవుతుంది. మీనరాశి వారికి ఆగస్టు 20న మరో మార్పు మీ మాటల్లో కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా చెప్పకుండా వదిలేసిన ఒక విషయంపై మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ ఈసారి భావోద్వేగంతో మాట్లాడరు. మీకు కావలసిన సమాధానం ఏమిటో ముందుగా ఆలోచిస్తారు. ఏ మాట ఎక్కడ చెప్పాలో మీకు స్పష్టత వస్తుంది. ఇది మీలో వచ్చిన పెద్ద మార్పు. మీరు గతంలో ఒక విషయం కోసం ఎదురు చూసి నిరాశ చెందిన ఇప్పుడు అదే విషయం గురించి మీలో ఉన్న భావన మారుతుంది. నాకు అది కావాలి అనే పట్టుదల కంటే దాని అసలు విలువ ఏమిటి అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఈ మార్పు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఒక విషయం మన జీవితంలోకి తిరిగి వచ్చినప్పుడు దాన్ని వెంటనే స్వీకరించడం మాత్రమే పరిష్కారం కాదు. అది ఎందుకు తిరిగి వచ్చిందో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆగస్టు 20 మధ్యాహ్నం తర్వాత ఈ ఫలితాల్లో మరొక పొర బయటపడుతుంది. మొదట మీకు వచ్చిన సమాచారం ఒక వ్యక్తి లేదా ఒక సంఘటనతో సంబంధం ఉన్నట్టుగా అనిపించినా దాని వెనక అసలు కారణం వేరే దిశలో ఉందని అర్థమవుతుంది. మీరు ఊహించని దానికంటే పెద్ద మార్పు అక్కడ జరుగుతుంది. గతంలో ఒక చిన్న నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ప్రభావం ఎంత దూరం వెళ్ళిందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత మీలో ఉన్న ఒక బాధ తగ్గుతుంది, ఎందుకంటే మీరు ఇంతకాలం మీ మీద వేసుకున్న ఒక నిందను ఇప్పుడు వదిలేస్తారు. నా వల్లే ఇలా జరిగిందనే భావన నుంచి బయటకు వస్తారు. మీ చేతిలో ఉన్నంత వరకు మీరు చేసిన ప్రయత్నాన్ని మీరు గుర్తిస్తారు. మిగిలినది అప్పటి పరిస్థితుల ప్రభావం అని అర్థం చేసుకుంటారు. ఇదే సమయంలో మీకు మరో విషయం కూడా స్పష్టమవుతుంది. మీరు మర్చిపోయిన విషయం తిరిగి రావడం అంటే తప్పనిసరిగా పాత పరిస్థితిని అలాగే తిరిగి తీసుకోవడం కాదు. కొన్నిసార్లు ఒక విషయం తిరిగి రావడం వెనుక ఉద్దేశం ముగింపును ఇవ్వడం, కొన్నిసార్లు సమాధానం ఇవ్వడం, కొన్నిసార్లు ఒక నిర్ణయాన్ని మార్చడం, మరికొన్ని సందర్భాల్లో మనం ఎంత మర్చిపోయామో మనకే చూపించడం. ఈ 3 రోజుల ఫలితాలు ఈ 4 అంశాల్లో ఏది బలంగా నిలుస్తుందో మూడో రోజు దగ్గరికి వెళ్ళినప్పుడు స్పష్టమవుతుంది. మీనరాశి వారు ఇప్పుడు ఈ 3 రోజుల ఫలితాల్లో చివరి దశకు వచ్చాం. ఆగస్టు 19న మీరు మర్చిపోయిన విషయం మళ్ళీ మీ దృష్టిలోకి వచ్చింది. ఆగస్టు 20న దాని వెనక ఉన్న ఒక ముఖ్యమైన కారణం మీకు అర్థమైంది, కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఈ విషయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావడం వల్ల మీ జీవితంలో ఏ మార్పు మొదలవుతుంది? ఆగస్టు 21 ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే రోజు. ఈ రోజు ఉదయం నుంచి మీ ఆలోచనలలో ఒక స్పష్టత మొదలవుతుంది. గత 2 రోజుల్లో వచ్చిన సమాచారం, మీలో కలిగిన ప్రశ్నలు, మీరు గుర్తు చేసుకున్న పాత విషయం, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒకే చోట కలుస్తాయి. ఇంతకాలం విడివిడిగా కనిపించిన విషయాల మధ్య సంబంధం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం తొందరలో తీసుకునేది కాదు, 2 రోజుల అనుభవం తర్వాత వచ్చిన స్పష్టమైన నిర్ణయం. ఇక్కడే అసలు అర్థం బయటపడుతుంది. మీరు మర్చిపోయిన విషయం తిరిగి రావడానికి ఉద్దేశం కేవలం గతాన్ని మీ ముందుకు తీసుకురావడం కాదు. మీరు అప్పట్లో ఆ విషయం గురించి ఎలా ఆలోచించారో ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారో మీకే చూపించడం. గతంలో అదే విషయం మీకు బాధను ఇచ్చి ఉండవచ్చు, నిరాశను ఇచ్చి ఉండవచ్చు, ఎదురు చూపును ఇచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అదే విషయం మీకు ఒక నిర్ణయం తీసుకునే స్థితిని ఇస్తుంది. ఆగస్టు 21న ఒక విషయం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో మీ చేతిలో లేని ఒక నిర్ణయం ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది. అప్పట్లో పరిస్థితులు మిమ్మల్ని ఒక దిశలో నడిపించాయి. ఇప్పుడు మీరు పరిస్థితిని చూసి నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నారు. ఈ తేడానే ఈ 3 రోజుల ప్రయాణానికి అసలు విలువ. మీరు ఎప్పుడో మర్చిపోయిన విషయం తిరిగి వచ్చినప్పుడు దాన్ని చూసి వెంటనే పాత భావోద్వేగంలోకి వెళ్ళకండి. ఈసారి మీకు ఒక కొత్త దృష్టి ఉంది. గతంలో మీరు ఒక విషయం కావాలని కోరుకున్నారు, ఇప్పుడు అది నిజంగా మీకు అవసరమా అనే ప్రశ్నను మీకు మీరే వేసుకుంటారు. ఈ ప్రశ్నకు మీలో నుంచి వచ్చే సమాధానమే మీ తదుపరి దారిని నిర్ణయిస్తుంది. ఆగస్టు 21న ఒక ముఖ్యమైన సమాచారం మీకు అందుతుంది. గత 2 రోజులుగా మీరు అర్థం చేసుకున్న విషయానికి ఇది చివరి భాగాన్ని జోడిస్తుంది. ఎంతకాలం ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి గురించి మీకున్న అభిప్రాయం పూర్తిగా మారుతుంది. మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది.
అదే సమయంలో మీ మీద కూడా నింద వేసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. జరిగినది జరిగిపోయింది. ఇప్పుడు దాని నుంచి మీరు ఏం తీసుకుంటారనేది ముఖ్యం. ఈరోజు మీలో ఒక పాత భారాన్ని వదిలే శక్తి పెరుగుతుంది. చాలా కాలంగా ఒక విషయం గురించి ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించిన మీరు ఇప్పుడు ఇది జరిగిందని నేను ఏం నేర్చుకున్నాను అనే స్థాయికి వస్తారు. ఈ మార్పు చిన్నది కాదు, ఎందుకంటే ఒక సంఘటనను బాధగా చూస్తే మనసు అక్కడే ఆగిపోతుంది. అదే సంఘటనను అనుభవంగా చూస్తే మన ముందున్న దారి తెరుచుకుంటుంది. ఇదే సమయంలో మీకు ఒక కొత్త అవకాశం గురించి ఆలోచన వస్తుంది. ఈ అవకాశం గతంలో మీరు వదిలేసిన అదే విషయం కాకపోవచ్చు, కానీ గతంలో జరిగిన సంఘటన మీకు ఇప్పుడు కొత్త దారిని గుర్తించేలా చేస్తుంది. ఒకప్పుడు మూసుకుపోయిన దారిని చూస్తూ నిలబడిన మీరు ఇప్పుడు పక్కనే ఉన్న మరో దారిని గమనిస్తారు. ఇదే ఆగస్టు 21న ముఖ్యమైన మలుపు. మీన రాశి వారు ఇక్కడ ఒక విషయం చాలా బలంగా గుర్తుపెట్టుకోండి. తిరిగి వచ్చిన ప్రతి విషయం మన జీవితంలో తిరిగి ఉండడానికి రాదు. కొన్ని విషయాలు మనకు సమాధానం ఇవ్వడానికి వస్తాయి, కొన్ని మనలో మిగిలిన సందేహాన్ని తొలగించడానికి వస్తాయి, కొన్ని మనం ఎంత మర్చిపోయామో చూపించడానికి వస్తాయి. మీన రాశి వారికి ఈ 3 రోజుల సందేశం చాలా సూటిగా ఉంది. ముగిసిందని మీరు అనుకున్న ఒక అధ్యాయం మళ్ళీ తెరుచుకుంది, కానీ ఈసారి దాని ముగింపు ఎలా ఉండాలో నిర్ణయించేది పరిస్థితి కాదు, మీరు. మీకు ఈ విశ్లేషణ నచ్చితే మీనరాశికి సంబంధించిన ఇలాంటి ప్రత్యేకమైన తేదీవారీ ఫలితాల కోసం మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్లో 12 రాశుల ఫలితాల గురించి చాలా వివరంగా చెప్తాము. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.